మీడియాతో కాకాని మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. అన్ని విషయాల మీద వస్తాం. 2019 నుంచి 2024 దాకా విద్య మీద మాట్లాడదామా, వైద్యం మీద మాట్లాడదామా, దేని మీద మాట్లాడదాం, మరొకసారి అచ్చెన్నాయుడికి ఛాలెంజ్ విసురుతున్నాం. ఏ విషయం మీదైనా సరే, వ్యవసాయ రంగం మీద మాట్లాడదామా, ఇతర రంగాల మీద మాట్లాడదామా, 2019 నుంచి 2024 వరకు మా ప్రభుత్వంలో, మా పరిపాలనలో తీసుకొచ్చినటువంటి సంస్కరణలు, ప్రజలకు అండగా నిలిచినటువంటి విధానాల గురించి మాట్లాడడానికి నేను మరలా చెప్తున్నా, నీకు నచ్చినటువంటి ఛానల్ దగ్గరికి వస్తాం. తేదీ నువ్వే ప్రకటించు, స్థలం నువ్వే ప్రకటించు, సమయం నువ్వే ప్రకటించు, మాకేమి ఇబ్బంది లేదు, ధైర్యంగా రాగలుగుతున్నాం. కాబట్టి నువ్వు మాట మీద నిలబడేటువంటి వాడివైతే, మాట తప్పనటువంటి వాడివైతే నువ్వు చెప్పినటువంటి విధంగా సిద్ధపడు. దానికి ధీటుగా మేము సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఎంతసేపటికి అసెంబ్లీకి రండి, అసెంబ్లీలో మాట్లాడండి అంటే, మీరు అసెంబ్లీ ఏ విధంగా జరుగుతుందో మనం చూసాం కదా, ఎవరు ఏ విధంగా వ్యవహరిస్తున్నారో మీరు చూసాం కదా. మీరు మాట్లాడేటువంటి మాటలకి చంద్రబాబు నాయుడు మరలా పాపం వెళ్ళి పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకోవాల్సి వచ్చింది ఇంటికి పోయి. అటువంటి పరిస్థితులు ఉన్నాయి. మీకే క్లారిటీ లేదు, మీకే స్పష్టత లేదు. ఎవరి మీద మాట్లాడుతున్నారో తెలియదు, ఎవరిని మాట్లాడుతున్నారో తెలియదు. ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్లే, ప్రభుత్వ భాగస్వామ్యంలో ఉండేటువంటి వాళ్లే, కూటమి పార్టీలే, మీ మంత్రులు మీరే విమర్శించుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది అసెంబ్లీ సాక్షిగా, అసెంబ్లీ వేదికగా. కాబట్టి ఎక్కడ కూడా గందరగోళం తప్ప, ఆత్మస్తుతి పరనింద తప్ప. ఈరోజు మేము ఎందుకు చెప్పాం, అయ్యా మాకు ప్రతిపక్ష హోదా కావాలన్నటువంటిది మీరు ఇస్తే వచ్చేటువంటిది కాదు, మీ వల్ల దానివల్ల ఉపయోగం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి అనేటువంటిది ప్రజలకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా అనుభవించినటువంటి వ్యక్తి, ముఖ్యమంత్రిగా పరిపాలించినటువంటి వ్యక్తి, ప్రతిపక్ష స్థానాన్ని కోరుకోవాలంటే కాకపోతే సమయం వస్తుంది కాబట్టి, ప్రజల సమస్యల గురించి మాట్లాడేటువంటి అవకాశం, వెసులుబాటు ఉంటుంది కాబట్టి మీరు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప, లేకపోతే సాధారణ శాసనసభ్యుడిగా మీరు ఆయన నిలబడంగానే మైకులు కట్ చేస్తే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడే దిక్కులేదు మీరు ఉన్నప్పుడు గతంలో, అటువంటిది మీరు మైకులు కట్ చేస్తే ప్రజల సమస్యల గురించి మాట్లాడేటువంటి అవకాశం, వెసులుబాటు లేనప్పుడు అటువంటి అసెంబ్లీకి రావాల్సినటువంటి అవసరం ఉంది. అసలు అసెంబ్లీ చూసిన తర్వాత ప్రజలే అంటున్నారు ఇది అసెంబ్లీనా అని చెప్పి అసహించుకుని యావగించుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మీరు ఎక్కడికైనా మేము వస్తామన్నాం, మీరు రమ్మన్నారు, పిలిచారు, మరలా వచ్చి యూటర్న్ తీసుకుని మేము రేపు ప్రజల్లోకి రాలేము, ప్రజల ముందు మాట్లాడలేము, మీరు అసెంబ్లీ కంటే అసెంబ్లీలో మా గొంతులోకి మీరు వరకు మాట్లాడి మీ గడవ వరకు వినిపించుకోవాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన. కారణం ఏంది, మీరు చేసింది ఏమి లేదు కాబట్టి, చెప్పుకోలేరు కాబట్టి ఈరోజు మీరు ఆ స్థాయికి దిగజారిపోయారు. మేము అందుకే అచ్చెన్నాయుడు విసిరినటువంటి సవాలుని మరింత లోతుగా చూసాం. మనం ఈయన చెప్పినటువంటి అన్ని విధాల మీద మనం మాట్లాడగలం అనేటువంటి నిర్ణయానికి వచ్చిన తర్వాత మేము మీకేం చెప్పాం, ఎప్పుడైనా సరే ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి సమయము, తేదీ, ఛానల్, వేదిక అన్ని మీరే ఖరారు చేయండి అని చెప్పాం. దాని మీద నేను ఆశిస్తున్నా, అచ్చెన్నాయుడికి ధైర్యం ఉంటే మా సవాళ్ళని స్వీకరించి, నువ్వు ఇచ్చినట్టు సవాల్, నువ్వు ముందుకు వచ్చావు, నువ్వు విసిరినటువంటి సవాల్, దానికి ప్రతి సవాల్ విసిరాం, దాన్ని స్వీకరించి నువ్వు ముందుకు వస్తే ప్రజల్లో ఏం జరిగింది, ఎవరేం చేశారు అనేటువంటి దానికి ఎవ్వరు అవసరంలో, రైతులు ప్రజల సమక్షంలో చర్చిద్దాం, వాళ్లే ఎవరి ముఖం మీద కొడతారనేటువంటిది కూడా అర్థమయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈరోజు మీకు మాట్లాడేటువంటి హక్కు ఎక్కడుంది, రైతుల గురించి మాట్లాడేటువంటి హక్కు ఈ తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడికి, అచ్చెన్నాయుడికి ఎక్కడ ఉంది అని చెప్పి పడుతున్నాను. దశాబ్దాల కాలంగా రైతులకు సంబంధించినటువంటి సమస్యలు పేరుకుపోతే పట్టించుకునేటువంటి నాదుడే కరువైతే, దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి వ్యవసాయ రంగం మీద కానీ, రైతుల సమస్యల మీద కానీ దృష్టి పెట్టినటువంటి వ్యక్తి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి గర్వంగా చెప్పుకోగలిగేటువంటి పరిస్థితి. కాబట్టి మీరు ఈరోజు అనేక రకాలైనటువంటి వ్యవస్థలు తీసుకొచ్చాడు. ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు లాంటి వాడికి జన్మలో రైతు భరోసా కేంద్రం లాంటివి తీసుకొచ్చి రైతులకు అన్ని విధంగా చేయి పట్టి నడిపించి, విత్తనం నుంచి విక్రయం దాకా రైతులకు అన్ని విధాలా అండగా నడిచేటువంటి ఒక వ్యవస్థను తీసుకురావాలనేటువంటి ఆలోచన ఏ రోజైనా స్పృహకు తట్టిందా, మధ్యలో మెదిలిందా? అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి దానిని గురించి ఈరోజు మేము చెప్పాం. ఆర్బీకేలు పెట్టాం, ఈ క్రాప్ సిస్టమ్ చేశాం, రైతులకు సంబంధించినటువంటి నష్టపోతేటువంటి తుఫాను పంట కాలంలో ఇన్పుట్ సబ్సిడీ అనేటువంటిది ఆ సీజన్ ముగిసే లోపల ఇచ్చాం. ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. మీలాగా ఇన్పుట్ సబ్సిడీ అంటే ఈరోజు గగనం అయిపోయింది, ఇచ్చేటువంటి పరిస్థితి లేదు, ఈ క్రాప్ బుకింగ్ సరిగ్గా జరగడం లేదు. రైతులకు సంబంధించినటువంటి దాంట్లో ఈరోజు ఆర్బీకేలను దాదాపుగా నిర్వీర్యం చేసేశారు. కాబట్టి వీటన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు అండగా నిలవాల్సినటువంటి ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి కార్యక్రమాలన్నింటినీ